TFC స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ఈ వారంలో మనకి గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి చూద్దాం. ముఖ్యంగా ఈ యొక్క కుజుడు వృషభ రాశిలో, ఆ కుజుడు వృషభ రాశి నుంచి 2 ఆగస్టు తర్వాత మిథున రాశిలోకి మారుతాడు. ఇది ఒకటే మార్పు, మిగతావన్నీ కూడా ఈ వారంలో అలాగే ఉంటాయన్నమాట. ఇక మరొకటి ఏంటంటే శుక్రుడు కూడా సింహరాశి నుంచి మనకి కన్యా రాశిలోకి వస్తాడు. మిగతావన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ బుధుడు మిథున రాశి, గురుడు రవి ఇద్దరు కూడా కర్కాటక రాశి, కేతు శుక్రులు ఇద్దరు కూడా సింహరాశి, శని వక్రించి మీనరాశి, రాహువు కుంభరాశి. ఈ గ్రహ స్థితిగతుల వల్ల ద్వాదశ రాశుల వారికి విడివిడిగా ఒక్కొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. మీనరాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి అపవాదులు అపనిందలు పడడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే వ్యయంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన భూతప్రేత పిశాచాల బాధలు, నరఘోష ఇలాంటి బాధలన్నీ కూడా ఉండడం జరుగుతుంది. జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన పనుల్లో చాలా బ్రహ్మాండంగా మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటారు, డిసిప్లిన్డ్గా ఉద్యోగాలు. అయితే బద్ధకం అనేటటువంటిది ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటంటే శని వక్రించి ఉండడం వల్ల బద్ధకం అనేటటువంటిది మీకు కోల్పోవడం ఆశ్చర్యకరంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క కుజుడు 2 ఆగస్టు 2026 సంవత్సరం వరకు వృషభ రాశిలో ఉన్న కారణంగా మీ సోదరులందరూ కూడా డెవలప్మెంట్ అవుతారు. అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు మీరు సాధించుకొని మీరు ముందుకు వెళ్తారు. అర్ధాష్టమంలో ఉన్నటువంటి బుధగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి బిల్లులు మీకు పాస్ అవ్వలేదు, అటువంటి బిల్స్ అన్నీ కూడా పాస్ అయిపోతాయి. R&B, సివిల్ కాంట్రాక్టర్లు ఎవరైతే రైల్వేలో వర్క్లు చేస్తున్నారో అటువంటి వాళ్ళ బిల్స్ వచ్చేస్తాయి. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటివన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క గురుడు పంచమ స్థితిగతుడు అయ్యాడు కాబట్టి చిట్టీపాటల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా మీకు మంచి లాభాలు మీకు కలగడము, పోయిన నష్టాల్లో కూరుకుపోయినటువంటి వాళ్ళందరూ కూడా మీరు బయటకు మంచిగా వచ్చేయడం జరుగుతుంది. అలాగే కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకందరికీ కూడా వివాహం కలగడానికి, అదే సంతానం కలగడానికి అవకాశం ఉంది. చాలా సంవత్సరాలుగా మేము సంతానం కలగట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు సంతానం కలగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆ విధంగా ఈ యొక్క షష్ఠ స్థితిగతుడైనటువంటి కేతు శుక్రగ్రహాల ప్రభావం వలన భృగశుడ్ దోషం కలుగుతూ ఉంటుంది. అందువలన విదేశాలకు మీరు వెళ్ళినా సరే మీ అత్తగారులతో మీరు పోరాటము, ఫైటింగ్లు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. విదేశీ సంబంధమైనటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు మీకు రాణిస్తాయి, కలిసి వస్తాయి. ఏలినాటి శని కాబట్టి శని దోషం జరుగుతోంది కాబట్టి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి, శని క్షేత్రం మందపల్లి ఇవన్నీ కూడా టెంపుల్స్ ఎందుకు వెళ్తామంటే కొంచెం మనశ్శాంతి కోసం వెళ్తాం. ఆ విధంగా మందపల్లి వెళ్ళండి, శనీశ్వరుడు దర్శనం చేసుకోండి. ఇంట్లోనే మీరు చక్కగా ఓం శనేశ్వరాయ నమః అన్న మంత్రం వేసుకోండి. రావి చెట్టుని ఇంట్లో వేసుకొని పెంచుకోండి. చక్కగా ఆ రావి చెట్టు తులసి చెట్టుతో పాటు సమానంగా పూజించండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.